Good afternoon, officers. Time for today's current affairs video. ఈరోజు 1st July 2025 from 5-6 important topics are there. फटाफट review कर लेंगे. So, what are the topics for today? Let's have a quick glance. First one, 5-nation tour, very important. So, focus on defense. So, this is the first topic. Second topic, Japan launches climate satellite. Japan. That is the second important topic. GST turns 8 years. Therefore, tax expert call for fuel inclusion also. That is third topic. And Election Commission clarifies rules for Bihar's electoral thing. Fourth topic. And then 337 tons of union carbide waste. Historically very important. India fast tracks 52 satellites for precision surveillance. That is topic number 6. So these are all the important topics for today from today's current affairs. So let's move to the first topic. PM Modi's 5-nation tour to focus on defense, Africa outreach, multilateral response. So we know that India is going to become a global leader, especially in global south. So for that, African and South American nations alliance is very, very important for us. So keeping that in mind, ఒక 5 నేషన్స్ టూర్ మోడీ గారు చేయబోతున్నారు. సో ఒక్కొక్క కంట్రీకి ఇంపార్టెన్స్ ఏంటి, మనకి ఎట్లా అడ్వాంటేజ్, వాళ్ళకి ఎట్లా అడ్వాంటేజ్, ఓవరాల్గా యాజ్ అ గ్రూప్ హౌ ఇస్ ఇట్ అడ్వాంటేజెస్ అనేది ఒక క్విక్ గ్లాన్స్ చూద్దాము. సో దీంట్లో మనకి ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది బికాస్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంట్రీ విజిట్ చేయడం జరుగుతుంది. సో ఆ 5 days 5 నేషన్స్కి ఎట్లా విజిట్ చేస్తున్నారు, పర్పస్ ఏంటిది అనేది ఫ్యాక్ట్ బేస్డ్గా వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. దేర్ ఫోర్ జియోపాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ, ట్రేడ్, బ్యాలెన్స్, డిఫెన్స్ సెక్టర్స్ అన్నింటిలో కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫ్యాక్ట్స్ ఏంటో మనం గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో లెట్స్ లుక్ ఎట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్, PM Modi will visit అసలు ఏ కంట్రీస్, వాట్ ఆర్ ద కంట్రీస్ ఇస్ గోయింగ్ టు విజిట్? Ghana, Trinidad and Tobago, Argentina, Brazil and Namibia. These are all the 5 countries Mr. Modi wants to visit. Ghana, Trinidad and Tobago 3rd, Brazil 4th and Namibia 5th. So దీని వల్ల ఏమవుతుంది, ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ బాగుపడతాయి. Therefore India's Africa outreach will increase. దానివల్ల సౌత్ కోఆపరేషన్ భయంకరంగా ఇంక్రీజ్ అవుతుంది. ఇది స్టార్ పాయింట్ మీరు మెన్షన్ చేయాల్సింది. దీనివల్ల ఇండియా ప్రెసెన్స్ ఇన్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ విల్ ఆల్సో ఇంక్రీజ్. లాటిన్ అమెరికా అండ్ కెరీబియన్, LAC, లాటిన్ అమెరికా అండ్ కెరీబియన్ నేషన్స్లో ఇండియా అనేది ఒక బ్రదర్ లాగా తయారవుతుంది. దీనివల్ల గ్లోబల్ స్టేజ్ మీద ఈ మల్టీపోలార్ వరల్డ్లో ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బి సూపర్. What are the fields that we are cooperating? Defense technologies like Scorpene submarine. That's very, very important. Akash missile, battlefield communications and Garuda artillery systems. So, manam mention cheyalsindi entidi Scorpene submarine, very, very important. Akash missiles okati and Garuda artillery systems. ఇవి కాకుండా బ్రెజిల్ విజిట్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుందంటే బ్రెజిల్కి మిలిటరీ ఎక్స్పోర్ట్స్ వి విల్ డూ, టెక్ బేస్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విల్ ఇంక్రీజ్ అండ్ ట్రెడిషనల్ అలైస్ మనం పెంచుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఫర్ యువర్ మెయిన్స్. సో స్టోరీ లైన్ ఇస్ వెరీ సింపుల్. యూ గో విజిట్ అ కంట్రీ, మేక్ అ డీల్ అండ్ కమ్. Now this deal is more about strengthening our presence in global south and south-south cooperation and defense rise, military security and all these things lo penchukovalani basic idea. ఇది మేజర్ పాయింట్. అయితే ఎందుకు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే July 6th మనకి బ్రిక్స్ సమిట్ ఉంది. సో అందుకే దిస్ బికమ్స్ అ వెరీ, వెరీ ఇంపార్టెంట్ బ్రిక్స్ సమిట్ ఇన్ బ్రెజిల్ ఆన్ July 6th and India is going to chair this in 2026. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ స్ట్రాటజీ. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి, ఏ టాపిక్స్ మాట్లాడుతున్నారు, గ్లోబల్ గవర్నెన్స్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, క్లైమేట్ చేంజ్ గురించి, విచ్ ఇస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30th meeting. So, and also of course, finally you will talk about peace and security.
దీనివల్ల మనము ఒక గ్లోబల్, మనకంటూ ఒక పెద్ద గ్రూప్ ఉందంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ యుఎన్ఎస్సి కౌన్సిల్లో సీట్ దొరకడం, డబ్ల్యూటీఓ మెంబర్, యూఆర్ ఆల్రెడీ దేర్ బట్ పవర్ఫుల్ మెంబర్ కావాలి, అండ్ ఐఎంఎఫ్లో కూడా మనకి మంచి మాట ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్. దీన్ని ఏమంటారంటే డెమోక్రటైజేషన్ అంటారన్నమాట. అంటే పొలారిటీ లేకుండా అందరూ ఈక్వల్గా ఉండాలి అని ఒక డెమోక్రటైజేషన్ ప్రాసెస్లో ఈచ్ వన్ విల్ హ్యావ్ అ రైట్ టు టాక్ అబౌట్, షేర్ their opinions and all that. So UNIC, WTO and IMF, these are the major points. So why this is very important ante first comprehensive meeting avvabotundi, అందుకే స్టార్. Therefore prelims ki చాలా చాలా important, because first with President Javier Milei. So and we will be discussing about critical minerals, agriculture and clean energy. These are all the main fields on which we are going to talk about it for Brazil. అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర నుంచి వాళ్ళకి రావాలి, సో అది వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఒకటి, వ్యాక్సిన్ డిప్లొమసీ, దీస్ ఆర్ ఆల్ ద మేజర్ ఫీల్డ్స్ అండ్ టాపిక్స్ ఆన్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ రెస్పెక్ట్ టు బ్రెజిల్ ఇన్ బ్రిక్స్ సమిట్. మనకి ఇంకోటి ఏంటి కావాలంటే బ్రెజిల్ నుంచి మినరల్ సెక్యూరిటీ ఫర్ క్లీన్ ఎనర్జీ ప్రోగ్రామ్స్, అండ్ అది కాకుండా మేజర్లీ గ్లోబల్ సౌత్ ట్రేడ్ టైస్ కూడా పెంచుకోవాలి. సో నేను మెన్షన్ చేసిన పాయింట్స్, సర్కిల్ చేసిన పాయింట్స్, మీరు you should have those points in your answers. Adi major point. So idi meer gurtu pettukondi okasari major ga. So that is a whole game. Aithe why this is important ante 1999 lo kalcharu, malli ippade kalustunaru. So Indian origin diaspora kuda chaala undi Africa lo, Brazil lo. So very very important. Dini valla emavutante women's business ni exclusive ga మాట్లాడాలి, alliances and civil society dialogues కూడా పెంచుకోవాలి. దీనివల్ల పీపుల్ టు పీపుల్ టైస్ పెరుగుతాయి, కంట్రీ విజిట్స్ పెరుగుతాయి. ఆల్రెడీ మీరు చూస్తే ఇఫ్ యూ గో టు అపోలో హాస్పిటల్స్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ నమీబియా, సూడాన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మెడికల్ టూరిజంలో కూడా చాలా చాలా ఎన్హాన్స్మెంట్ జరిగింది ఫ్రమ్ ఆఫ్రికన్ అండ్ సౌత్ అమెరికన్ కంట్రీస్, చాలా జరిగింది. సో అట్లనే అన్ని ఫీల్డ్స్లో కూడా ఆఫ్రికన్ ప్రెసెన్స్ అండ్ ఇండియా అండ్ ఆఫ్రికా రిలేషన్స్ చాలా చాలా బాగుండాలి. సో దట్ ఈస్ అ హోల్ వే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ శామ్ నుజోమా. He was an anti-colonial rebellion మాట. సో colonial structure అంటే ఇంపీరియల్ colonialism అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ ఆక్యుపేషన్, ఆఫ్రికన్ కూడా ఆక్యుపై చేసినారు. సో హీ వాజ్ వన్ ఆఫ్ మన గాంధీ తాత ఎట్లనో, ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎట్లనో, ఇక్కడ శామ్ నుజుమా హీ వాజ్ అ యాంటీ కొలోనియల్ ఫైటర్. సో ఆయనకి సన్మానం చేయడం జరుగుతుంది. సో హీ వాజ్ అన్ యాంటీ కొలోనియల్ ఐకన్ అండ్ స్ట్రెంథెన్స్ ఇండియా నమీబియా రిలేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నమీబియా. సో దిస్ విల్ బి a solid prelims question this year. So it is a tribute to the shared decolonial struggles that India and Africa had to face because of the British. So India played a key role in Namibia's independence efforts, especially during the Cold War. So అది very very important. So these are all the major points from that particular article. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన points. So the next topic, which is very very important from today's newspaper, is Japan launched a climate satellite on the last flight of main rocket. Chala technical analysis, only facts based topic idi. Dintlo pedda story line em ledu, but climate satellite dani effects entidi, dani points entido okasari quick ga glance kodam. So first one is చూస్తే జాగ్రత్తగా final launch of H2A rocket. Final flight on June 29th from Tanegashima. It's a space center. 24-year service అయిపోయిందండి. So what is the technology which is used? H2A rocket. It's a launch vehicle by JAXA and MHI, Mitsubishi Heavy Industries. Already 50 successful flights, 98% success rate, ఒకటే failure ఉంది దానికి. Therefore అది చాలా చాలా important. Next. It's a climate monitoring satellite. అంటే ఏం చేస్తుందంటే it carries GOSAT GW satellite. ఎందుకు క్లైమేట్ అంటున్నారు కాబట్టి it tracks carbon dioxide. So carbon dioxide tracking, methane tracking and water vapor tracking. These are the three things this particular GOSAT satellite tracks. So ఏంటిదంటే GOSAT అంటే Global Observing Satellite for Greenhouse Gases and Water Cycle. That is the full form of GOSAT GW.
Global Observing Satellite for greenhouse gases and water vapor cycles. ఇది ఇచ్చే డేటా ఎవరిస్తారు? NOAA, which means National Oceanic and Atmospheric Administration. They give the data. So therefore, these two are very, very important for your prelims. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు. జపాన్ రీసెంట్లీ లాంచ్డ్ ద క్లైమేట్ సాటిలైట్. విత్ రెస్పెక్ట్ టు దట్ కాంటెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై GOSAT GW అనే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అట్లనే దీనివల్ల ఏమవుతుందంటే క్లైమేట్ మానిటరింగ్ అండ్ హై రెజల్యూషన్ ఓషన్ డేటా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫర్ జపాన్. లాంచ్ డిలే హ్యాండిల్డ్. ద లాంచ్ డిలే డ్యూ టు సమ్ ఎలక్ట్రికల్ సబ్ సిస్టమ్ మ్యాల్ ఫంక్షన్ వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. హ్యాండిల్డ్ బై JAXA engineers. So, and final launch successfully completed despite delays valla. It was a successful mission where the rocket was finally launched. So this is the important piece of information from this article. Inkoka 2-3 points unnai, avi nerchukunte more than sufficient. Successor rocket programs. Ante ee rocket tarvata what programs are there? Japan developing H3A and Epsilon S as successors to H2A. So this will become a major prelims question. Idi manaki information undali because we are preparing from India kabatti. Japan డెవలప్డ్ కంట్రీస్ ఏమేమి చేస్తున్నావు, డెవలపింగ్ కంట్రీస్ ఏం చేస్తున్నావు అనేది ఇన్ స్పేస్ టెక్నాలజీ తెలుసుకోవడం అనేది మన బాధ్యత. వీ షుడ్ నో వాట్ అవర్ అదర్ పార్ట్నర్స్ ఆర్ ఆల్సో డూయింగ్, వెరీ ఇంపార్టెంట్. సో ఈ H3 రాకెట్ ఏంటి ఫంక్షన్ ఏంటంటే, H3 రాకెట్ MHI ఫర్ హెవీ పేలోడ్స్, ఎప్సిలాన్ ఎస్ ఇషికావాజిమా IHI, హరిమా హెవీ ఇండస్ట్రీస్ ఫర్ స్మాల్ లాంచెస్కి ఇది పనిచేస్తుంది. సో H3 రాకెట్ ఈజ్ బేసికలీ ఫర్ హెవీ, బాగా బరువైన శాటిలైట్స్ లాంచ్ చేయడానికి ఇది వెరీ యూస్ఫుల్. ఇషికావా ఫర్ స్మాల్ రాకెట్స్ లాంచెస్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ప్రిలిమ్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిఫరెన్సెస్. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్? లోవర్ కాస్ట్, హైయర్ ఎఫిషియన్సీ, జపాన్ స్పేస్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. ఇండియా కూడా, ఇస్రో కూడా కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ జపాన్ ఆల్సో. సో లెగసీ మిషన్స్ ఆఫ్ H2A ఏమేమి ఉన్నాయి? ఎనేబుల్డ్ మిషన్స్ లైక్ స్లిమ్ and Hayabusa 2 from 2007 onwards it's been doing. So SLIM is Smart Lander for Investigating Moon. So this is a moon program. And Hayabusa 2, that's for asteroids ni samples collect cheyadaniki useful. So asteroid sample, Hayabusa 2, ee rendu. So what did these two missions do? One for moon, one for asteroids. And deen valla Japan space science and exploration record kuda super ga peregadam jarigindi. So these are the major points that we have to collect from today's newspaper article regarding Japan's climate satellite and PM Modi gari 5-country visit on African countries. And always remember that name is very important. Sam Nujoma from Namibia, anti-colonial fighter. Are major points. Another very important topic for today is GST. It's 8 years old. So what is GST and all that, you know, goods and services tax. So concepts entry, some constitutional relevance. So center ki state ki what powers are there to levy GST. All these pointers are there. So politics is very, very important. Economy got very, very important. Slabs are very important. So it's a fact-based question. So facts-based article only. సో ఆర్టికల్ మొత్తం ఏం చెప్తుందంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ ఫ్యూయల్ని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది బాగుంటుంది అని వాళ్ళ ఫీలింగ్ బేసిక్గా. సో లెట్స్ లుక్ ఎట్ ఎ క్విక్ గ్లాన్స్ అట్ దిస్ పాయింట్స్. అండ్ ప్లీజ్ రిమెంబర్ ఆల్ ద PDFs ఆఫ్ ద డేటా అండ్ ఆల్ ద స్టాటిస్టిక్స్, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద PDF బిలో. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ రివిజన్, యూ కెన్ హ్యావ్ దట్ రివిజన్ ఆన్ ఇట్. సో ఫస్ట్ ఆర్టికల్ 267A, దీన్ని బట్టి వాళ్ళకి బేసిక్గా రైట్ వస్తుంది టు డూ ద థింగ్స్. So Article 246A, very, very important. It empowers both center as well as state to levy GST. So GST levy cheyadaniki 246A. So 101st Constitutional Amendment Act 2016. This was the act where it introduced GST to the taxation system. So GST Council formation, as per Article 279A, is very important. According to this article, ఒక యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ స్టేట్ ఎఫ్ఎంస్ అందరూ కలిసి ఫామ్ చేయాల్సిన కౌన్సిల్. సో జిఎస్టీ కౌన్సిల్ ఫార్మేషన్, దిస్ విల్ బి వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. జిఎస్టీ కౌన్సిల్ ఎవరెవరు ఉంటారు? ఫైనాన్స్ మినిస్టర్ అండ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా ఉండేది. సో వెరీ, వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో వెరీ ఇంపార్టెంట్. సో
ఇష్యూ ఏంటంటే దే వాంట్ ఇంక్లూడ్ పెట్రోలియం అండ్ ఎలక్ట్రిసిటీ సెక్టర్స్ టు ఎక్స్పాండ్ ట్యాక్స్ బేస్ పెంచుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్, నేషనలైజేషన్ ఆఫ్ ట్యాక్స్ స్లాబ్స్ అండ్ కంప్లైన్స్ సింప్లిఫికేషన్. దీస్ ఆర్ ద మేజర్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్. సో అండ్ ఆఫ్ కోర్స్ ట్యాక్స్ ఎవేషన్ తగ్గించుకోవాలి, ఈజింగ్ క్రెడిట్ రెస్ట్రిక్షన్స్ తగ్గించుకోవాలి, క్రెడిట్ రెస్ట్రిక్షన్స్ తగ్గించుకోవాలి, అండ్ ఆడిట్స్ కూడా సింప్లిఫై చేసుకోవాలి. సో బేసికల్గా దే ఆర్ ట్రైంగ్ టు డిజిటైజ్ ఎవ్రీథింగ్ సో దట్ టూ మెనీ థింగ్స్, టూ మెనీ బ్రాకెట్స్, టూ మెనీ స్లాబ్స్ అవన్నీ లేకుండా కీప్ ఇట్ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో మీరు ట్యాక్స్ స్ట్రక్చర్ తీసుకోండి, శాలరీ పడంగానే పడకముందే 30% ట్యాక్స్ ఎత్తేస్తారు. సో యూ హ్యావ్ టు లివ్ విత్ 70%. సో అట్లాంటి ట్యాక్స్ రిజం పెట్టుకుని సింప్లిఫికేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దట్ ఇస్ ద హోల్ ఐడియా. సో ఎక్స్క్లూజన్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ లీడ్స్ టు ట్యాక్స్ క్యాస్కేడింగ్. క్యాస్కేడింగ్ అంటే ఏంటిది మీనింగ్? ట్యాక్స్ మీద ట్యాక్స్ పడటం. సో ఇఫ్ యూ ఎక్స్క్లూడ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ పడుతుంది, దాని మీద మళ్ళీ ట్యాక్స్ పడుతుంది, సెస్ అని ఇది అది అని. సో దీనివల్ల లాజిస్టిక్స్ భయంకరంగా దెబ్బతింటాయి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పెద్ద దెబ్బతింటుంది, ఎనర్జీ హెవీ ఇండస్ట్రీస్కి చాలా దెబ్బపడుతుంది. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు ఇంక్లూడ్ దట్ రిక్వైర్స్ జిఎస్టీ కౌన్సిల్స్ అప్రూవల్, బట్ ఇప్పటి వరకు ఇట్ హెస్ నాట్ బీన్ అచీవ్డ్ బికాస్ ఆఫ్ కాన్సెన్సస్ ఇష్యూస్. అంటే అందరు కలిసి ఒప్పుకోవట్లేదు. నెక్స్ట్, జిఎస్టీ అపెలేట్ ట్రిబ్యునల్, జిఎస్టీ అపెలేట్ ట్రిబ్యునల్ ఇది ఇంకా ఫంక్షనల్ అవ్వలేదు. నెక్స్ట్, దీనివల్ల ఏమవుతుందంటే ట్యాక్స్ డిస్ప్యూట్ రెజల్యూషన్ భయంకరంగా తగ్గిపోతుంది. అంటే డిస్ప్యూట్స్ గొడవలుగానే మిగిలిపోతాయి, డిస్ప్యూట్ రెజల్యూషన్ అవ్వట్లేదు. దానివల్ల ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ భయంకరంగా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇట్లాంటి పాయింట్స్ మీరు ఎగ్జామ్లో రాయాలి. సో దిస్ హస్ బీన్ ప్రపోజ్డ్ అండర్ సిజిఎస్టీ యాక్ట్ 2017 పెండింగ్ ఇంప్లిమెంటేషన్. ఏది? దిస్ వన్. సో జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్ ఇంకా ఫంక్షనల్ కాలేదు, బట్ ఇట్ హస్ బీన్ ఫార్మ్డ్ అండర్ సిజిఎస్టీ యాక్ట్ 2017. సో ఇది మేజర్ పాయింట్స్. వై పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్క్లూడ్ చేయడం వల్ల ఏంటి ప్రాబ్లం? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. దట్ మీన్స్ ట్యాక్స్ ఆన్ ద ట్యాక్స్. సో 5 మెయిన్ జిఎస్టీ స్లాబ్స్ ఉన్నాయి. ఒకటేమో 0%, 5%, 12%, 18% and 28% ఫర్ ఆల్ ద ఇన్కమ్ గ్రూప్స్. అడిషనల్ compensation cess is levied on items in 28% slab. సో వీళ్ళకి బాగా డబ్బులు సంపాదిస్తారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. సో స్పెషల్ ట్రేడ్స్ ఏంటిది? 0.25%, 3% ఫర్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్. సో దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్. బేసికల్గా ఇట్ షోస్ ఇంపార్టెన్స్ ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు దీని మీద? కొంచెం స్లాబ్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి, మైనర్ లిటిగేషన్ రెజల్యూషన్ అండ్ ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తే బాగుంటుంది అని ఓవరాల్ ఐడియా. దిస్ హోల్ థింగ్ ఈస్ ఇన్ లైన్ అండ్ ఇన్ కాన్సిక్వెన్స్ విత్ ద DPSPs అండర్ Article 38 టు ప్రమోట్ కాన్సెప్ట్ ఆఫ్ economic justice. అది బేసికల్గా పాయింట్. సో ఫర్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఆటోమేషన్ as well as restructuring slab structures. So these are all the major points from that particular article written by an expert. So దీంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొట్టేద్దాం. ఫస్ట్ వన్, Article 246A. ఇట్స్ స్పెషల్ పవర్ ఫర్ GST, సెంటర్ అండ్ స్టేట్ ఫర్ లా మేకింగ్ ఆన్ దట్. ఎవరెవరు ఎంత ట్యాక్స్ వేసుకోవాలో. GST on goods and services is the best example for it. Article 279A, constitutional basis for GST council. So the council is a keyword. సో డెసిషన్ ఆన్ ట్యాక్స్ రేట్స్ ఎంత తీసుకోవాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. GST compensation cess అంటే ఎక్స్ట్రా లెవీ, ఎక్స్ట్రా ట్యాక్స్ టు కంపన్సేట్ స్టేట్స్ పోస్ట్ GST రోల్ అవుట్ అయిన తర్వాత ఎక్స్ట్రా లెవీ. సో లగ్జరీ కార్స్ లాంటి ఐటమ్స్ మీద యూ కెన్ పుట్ ఎక్స్ట్రా ట్యాక్స్. రైట్. ట్యాక్స్ క్యాస్కేడింగ్. వెన్ ట్యాక్స్ ఇస్ చార్జ్డ్ ఆన్ ద ట్యాక్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇన్పుట్ క్రెడిట్, దట్ ఈస్ కాల్డ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ట్యాక్స్ ఆన్ ద ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్. ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ అంటే పెద్ద పెద్ద ఏరోప్లేన్స్లో గూడ్స్ పెట్టుకుని తీసుకుపోతుంటారు కదా, దాని మీద ట్యాక్స్ మీద ట్యాక్స్. నెక్స్ట్, GSTAT is a tribunal to handle GST disputes under CGST Act. ఇంకా ఫంక్షనల్ అవ్వలేదు. సో దీస్ ఆర్ ఆల్ ద concepts which are involved in that particular topic. So as UPSC aspirants, if you know this, know this option. Yeah, another important topic for today is Election Commission clarifies on rules for intensive revision of BR's electoral rolls. So the issue is about all the electoral rolls are very old. So ఆ పాతవే తీసుకుని కొత్త దానికి మిక్స్ చేస్తున్నారు. దానివల్ల చాలా చాలా గ్యాప్స్, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ ఎలక్టోరల్ రోల్స్ని రివైజ్ చేయాలి, కొత్త డేటా యాడ్ చేయాలి అనేసి ఓవరాల్ స్టోరీ లైన్. దట్ ఈస్ ద హోల్ పిక్చర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అయితే దీంట్లో కొన్ని కాన్స్టిట్యూషనలీ రిలవెంట్, లీగలీ రిలవెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఆ ఫ్యాక్ట్స్ ఏంటో ఒకసారి క్విక్గా గ్లాన్స్ చేద్దాం. PDF ఫైల్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ. సో ఒకసారి క్విక్ గ్లాన్స్ ఆన్ దిస్.
మామూలుగా బేస్ ఇయర్ 2003 తీసుకున్నారు, అవే ఇప్పటికీ రెఫరెన్స్ కింద వాడుతున్నారు. సో పేరెంట్స్ ఎంట్రీస్ కెన్ బి యూస్డ్ బై చిల్డ్రన్ వితౌట్ ఎక్స్ట్రా ప్రూఫ్. సో పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ ఎక్స్ట్రా ప్రూఫ్ లేకుండా వాడచ్చు. అంటే మీ ఫాదర్ పేరు ఆల్రెడీ లిస్టెడ్ ఉంది అనుకో, మీరు వెళ్ళి మీ ఫాదర్ పేరు చెప్పేసి మీరు ఓటేసేయచ్చు అనమాట. అది అట్లాంటి సిస్టమ్ కరెంట్లీ. సో కాన్స్టిట్యూషనల్ వ్యాలిడా కాదా అనేది డిసైడెడ్ బై ఆర్టికల్ 326 అడల్ట్ ఫ్రాంచైజ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో లెగసీ ప్రూఫ్ ఫర్ lakhs of applicants is currently available. So what are the proof rules associated with it? If not in 2003 rules, అప్పుడు మీరు వెళ్ళి ఒక గవర్నమెంట్ ఐడి, మీ ఆధార్ కార్డు, ఎన్యూమరేషన్ ఫామ్, డిక్లరేషన్ ఫర్ ఎలిజిబిలిటీ, ఈ 3 ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, దీనివల్ల ట్రాన్స్పరెంట్ రిజిస్ట్రేషన్ పెరుగుతుంది. సో ఫ్రెష్ అప్లికెంట్స్కి మంచి ఐటమ్ ఇది. నెక్స్ట్, ఏజ్ వైజ్ నామ్స్. బిఫోర్ 1987 అయితే సెల్ఫ్ ప్రూఫ్ చూపెట్టాలి. 1987 to 2002 సెల్ఫ్ ప్లస్ 1 పేరెంట్. పోస్ట్ 2004 అయితే యూ హ్యావ్ టు షో సెల్ఫ్ అండ్ బోత్, 2 చూపెట్టాలి. దానివల్ల ఏజ్ లింక్డ్ డాక్యుమెంటేషన్ భయంకరంగా పెరుగుతుంది. సో దీనివల్ల ఫిల్టరింగ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్స్ అన్ని కూడా కట్ చేయొచ్చు. నెక్స్ట్, ఆర్టికల్ 326, ఎలక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ ప్లస్ 18 years ప్లస్ అన్ ఆర్డినరీ రెసిడెంట్, దెన్ ఓన్లీ సిటిజన్షిప్ రైట్స్ వస్తాయి. సో ఓటర్ ఎలిజిబిలిటీ క్లాజ్ అది, బేసిస్ ఫర్ ఆల్ ఎలక్టోరల్ రోల్స్. నెక్స్ట్, ఎస్ఐఆర్ 2025 రీచ్ 1 lakh వాలంటీర్స్, వీక్ సెక్షన్స్ వాళ్ళకందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈక్వల్ యాక్సెస్ టు ఓటింగ్ రైట్స్ ఈజ్ ద మేజర్ ఇష్యూ. అండ్ SC/ST ఎల్డర్లీ రిమోట్ పాపులేషన్స్ని ఫోకస్ పెట్టున్నారు. సో ఇది మేజర్ పాయింట్. సో దీస్ ఆర్ ఆల్ ద డీటెయిల్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ ఆర్టికల్. సో ఇవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద బేస్ ఇయర్ అనేది, ప్రూఫ్ రూల్స్ ఏమున్నాయి, ఏజ్ వైజ్ నామ్స్ ఏమున్నాయి, ఆర్టికల్ 326 అండ్ SIR 2025, 1 lakh plus volunteers for aiding and helping weaker sections, especially from the marginalized societies of scheduled castes and scheduled tribes. So overall reference point is ఈ ఎలక్టోరల్ రోల్స్, పాత ఎలక్టోరల్ రోల్స్ ని బేస్డ్ ఆన్ లెగసీ ప్యాటర్న్స్. అంటే మీ పేరెంట్స్ ఓటర్ లిస్ట్ లో ఉంటే మీరు కూడా వెళ్ళి ఓట్ వేయచ్చు ఇఫ్ యూఆర్ నాట్ అ కిడ్. దట్ ఈస్ అ హోల్ పాయింట్. సో ఇఫ్ యూఆర్ 18+, యూ హ్యావ్ టు షో యువర్ సెల్ఫ్ ఐడి కార్డ్ అలాంగ్ విత్ 1 పేరెంట్. అదే కనుక 87కి ముందు పుడితే ఓన్లీ మీ సెల్ఫ్ చూపిస్తే సరిపోతుంది. దట్ ఈస్ ఓవరాల్ పాయింట్స్ దట్ వీ హ్యావ్ టు గ్రాస్ప్ విత్ రెస్పెక్ట్ టు బీహార్స్ ఎలక్టోరల్ రోల్ changes. Yes, another important topic for today is historical importance, nuclear reactors and Bhopal gas tragedy. Almost 6,000 people died. 1 lakh people are facing long-term health effects. So, nuclear waste which has been రిలీజ్డ్ ఫ్రమ్ దట్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ, దాన్ని ఇన్సినరేట్ చేశారు. ఇన్సినరేట్ అంటే కాల్చేసి కూల్చేయడం. సో ఆల్మోస్ట్ ఇట్ టుక్ 55 days ఫర్ దట్ క్లీనింగ్ ప్రోగ్రామ్. సో రామ్కీ ఇండస్ట్రియల్ గ్రూప్ వాళ్ళు చేసినది, ఓకే, అండ్ యూనియన్ కార్బైడ్ కంపెనీ వాళ్ళు దే టుక్, వాళ్ళని పెద్దగా ఆ టైంలో పెద్దగా ఎఫెక్ట్ చేయలేదు. రెస్పాన్సిబిలిటీ అంతా ఇండియా తీసుకోవాల్సి వచ్చింది because of some geopolitical situations. So మామూలుగా ఈ కేసులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సివిల్ లయబిలిటీ, దట్ ఈస్ అ హోల్ పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియర్ యాక్సిడెంట్ చేస్తే దాని కంపన్సేషన్స్, దానికి క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఎవరు తీసుకోవాలి అనేది ఇష్యూ బేసిక్గా. సో ఈ గ్యాస్ ట్రాజడీ క్లీనింగ్ అయిందని చెప్పేసి న్యూస్ రిపోర్ట్ వచ్చింది. దాని మీద ఒకసారి బేసిక్ ఫ్యాక్ట్స్ చూద్దాము. అంతకంటే ప్రస్తుతానికి ఈ ఆర్టికల్లో పెద్దగా మెన్షన్ చేసింది ఏం లేదు. సో స్ట్రగుల్ ఫర్ జస్టిస్ కంటిన్యూస్, భోపాల్ గ్యాస్ ట్రాజడీ. అండ్ 337 tons, చాలా చూడండి, 337 tons అంటే ఎంత ఆఫ్ యూనియన్ కార్బైడ్ వేస్ట్ ఇన్సినరేటెడ్. ఇట్ టుక్ ఫ్యూ మంత్స్ ఫర్ ఇట్ టు కంప్లీట్లీ ఫినిష్ ఆఫ్ దట్. సో దీంట్లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ December 2nd, 3rd, 1984లో జరిగింది. లీక్ ఆఫ్ methyl isocyanate, very very dangerous and poisonous gas from the Union Carbide India Limited. Almost 5,479 deaths, చాలా మంది డిజేబుల్ అయిపోయినారు. 5 లక్షల పైన మంది లాంగ్ టర్మ్ హెల్త్ ఇంపాక్ట్స్ చూడడం జరిగింది. ఈ 337 tons of leftover toxic waste was transported from Bhopal Pithampur on Jan 2nd, 2023. దాని రామ్కీ గ్రూప్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ధార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ MP వాళ్ళు ఇన్సినరేట్ చేయడం జరిగింది. May 5th స్టార్ట్ అయింది. ఇట్ లాస్టెడ్ ఫర్ 55 days అండర్ ద గైడెన్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విత్ పర్ఫెక్ట్ ఇన్స్పెక్షన్స్.
These are the statistics of that particular tragedy and incineration process. 358 tons of which 337 tons fully incinerated. ఈ 21 tons mostly మడ్డే ఉంది, ఇది ఇంకా ఇన్సినరేషన్ జరుగుతుంది. 814 tons of ash and residue were found. Approximately 850 tons of residue. So burial special scientifically managed landfill sites lo pettaru idantha for so that contamination is not done. So improper handling could lead to soil and groundwater contamination. సరిగా చేయకపోతే గ్రౌండ్ వాటర్ అండ్ సాయిల్ రెండు కాంటామినేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ టాక్సిక్ లెగసీ అండ్ రీస్టోర్ ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ తీసుకురావడానికి ఓవరాల్ ప్రాసెస్ ఎందుకు కాన్స్టిట్యూషనల్లీ వీఆర్ ప్రొవైడెడ్ విత్ ఆర్టికల్ 21 బికాస్ రైట్ టు లైఫ్ అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అండ్ ప్రికాషనరీ ప్రిన్సిపల్ అపెల్డ్ బై ఇండియన్ ఎన్వైరన్మెంటల్ లా. సో బేసికల్గా యూనియన్ కార్బైడ్ వాళ్ళు కంపెన్సేషన్ చేయాల్సి వచ్చింది, చేశారు, సరిపోలేదు, మళ్ళీ గవర్నమెంట్ కూడా టుక్ ఇట్స్ ఓన్ ఇనిషియేటివ్ టు మేక్ షూర్ దట్ పీపుల్ ఆర్ సేఫ్. సో ఈ స్టాటిస్టిక్స్ ఎంత ఉందో ఒకసారి చూడండి, మోర్ దెన్ సఫిషియెంట్ ఫర్ యూ కరెంట్లీ. దీని ప్రాపర్టీస్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ ఒకసారి మనకి యూపీఎస్సీలో వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో ప్రిలిమ్స్కి ఇప్పుడు ఎవరు కూడా మెయిన్స్ క్వశ్చన్ అడగరు దీని మీద, బట్ ప్రిలిమ్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ టుడే ఈజ్ India fast tracks 52 satellites for precision surveillance following Operation Sindoor. This is to make sure that our security, external security, especially from China and Pakistan, is being protected. So it's a facts-based article. So it is able to track totally 52 satellites for surveillance activities. So let's look at the most important information for your exam. So దీంట్లో మనం చూసుకుంటే బేసిక్గా so exposed surveillance gaps in India's borders as well as security coastlines వల్లనే అట్లాంటి సింధూర్ అటాక్ జరగడం జరిగింది. సో ఆ పహల్గామ్ అటాక్ని ప్రివెంట్ చేసుకోవాలంటే మనం సర్వేలెన్స్ చాలా పెంచుకోవాలి, దాని గురించి దిస్ హోల్ ఆర్టికల్. సో SBS-3 టార్గెట్స్ ప్రిసైజ్ రౌండ్ ద క్లాక్ శాటిలైట్ మానిటరింగ్ ఇస్ ద హోల్ పాయింట్. సో ఈ చిన్న చిన్న లూప్ హోల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి శాటిలైట్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అ బిగ్ ఇన్వెస్ట్మెంట్, క్లోజ్ టు $3.2 billion అండ్ 32,000 crore, దట్స్ $3.2 billion అది మనము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఒక నెక్స్ట్ జెన్ సర్వైలెన్స్ టెక్నిక్స్ని ఎస్పెషల్లీ ఇన్ శాటిలైట్ నెట్వర్క్ తీసుకురావడానికి తీసుకున్నాము. టైమ్ లైన్ ఇస్ అబౌట్ 10 years. 10 years లోపల ఎక్సలెంట్ శాటిలైట్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ తీసుకురావడానికి బేసిక్ ఐడియా. దట్స్ ఓవరాల్ స్టోరీ లైన్. సో దీంట్లో డ్యూయల్ మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ ఇస్రో విల్ డెవలప్ 21 satellites. సో ఆ డ్యూయల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. సో 31 satellites will be built by private players under Defense Space Agency DSA. సో ఇది ఓవరాల్ బేసిక్ స్టాటిస్టిక్స్. కోస్ట్ లైన్స్ ఇంకా బార్డర్స్ని చెక్ చేసుకోవడానికి శాటిలైట్ మానిటరింగ్, 32,000 crore ఇన్వెస్ట్మెంట్, డ్యూయల్ మ్యానుఫ్యాక్చరింగ్ విల్ బి డన్ బై ప్రైవేట్ ప్లేయర్స్ అండ్ ద డిఫెన్స్ సెక్యూరిటీ ఏజెన్సీ, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ విల్ బి లుకింగ్ ఓవర్ దిస్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ 31 satellites. దట్ ఈస్ అ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద న్యూస్ పేపర్. అయితే దీని ప్రకారంగా చూసుకుంటే they are using artificial intelligence and real-time response incorporates artificial AI and decision making, threat prediction as well as real-time response చూసుకోవడానికి, డ్రోన్ మూవ్మెంట్స్ని సెట్ చేసుకోవడానికి, దట్స్ అనదర్ పాయింట్, మిసైల్ ట్రాజెక్టరీస్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ హాస్టైల్ మొబిలైజేషన్, రెండింటికి చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజిక్ ఇంపాక్ట్ ఆన్ రీజనల్ సర్వేలెన్స్, ప్రైమరీ సర్వేలెన్స్ ఫోకస్ ఎస్పెషల్లీ ఆన్ చైనా as well as Pakistan borders and IOR, that is Indian Ocean region. దీనివల్ల ఏమవుతుందంటే ఇండియాస్ రిలయన్స్ ఆన్ ఫారెన్ సాటిలైట్స్ కంప్లీట్గా తగ్గిపోతుంది. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ బూస్ట్ అవర్ స్ట్రాటజిక్ ఎకానమీ అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ రెండింటిని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. అయితే వాట్ ఆర్ ద డిఫరెంట్ సాటిలైట్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నాలజీస్ యూస్? లెట్స్ హావ్ అ క్విక్ గ్లాన్స్ అట్ దిస్. సో టోటల్ సాటిలైట్స్ ప్లాన్డ్ ఇస్ 52, 21 by ISRO, 31 by ప్రైవేట్ సెక్టర్. అది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక మిక్స్డ్ మోడల్ ఫర్ కేపబిలిటీ as well as ఇండస్ట్రీ. ఫాస్ట్ డిప్లాయ్మెంట్, డిఫెన్స్ ఎకోసిస్టమ్ రెండు మంచిగా పనిచేస్తాయి. Budget 32,000 crore, that is $3.2 billion. Major investment in space-based defense signals long-term security commitment. Next, technology integration చేస్తే artificial intelligence and real-time feed. దీనివల్ల situational awareness and automation. For example, Pahalgam attack మీద మనకి surveillance ముందే ఉండుంటే we would have prevented that killing of those 26 innocent civilians. సో అది మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇంట్రూజన్ ఎనేబుల్ ప్రియంప్టివ్ యాక్షన్ తీసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కీ కవరేజ్ ఏరియాస్ ఆర్ చైనా అండ్ పాకిస్తాన్ కోస్ట్ లైన్స్ as well as బార్డర్స్. ఇది మేజర్ కోస్ట్ లైన్ ఒకటి, బార్డర్ ఒకటి, జాగ్రత్త ప్రొటెక్ట్ చేసుకోవాలి. 24/7 మానిటరింగ్ ఉంటుంది.
targets high risk areas. Next, first launch date deadline by 2026. And timely readiness after Operation Sindoor అయిన తర్వాత మనకి నేర్చుకున్నది and దీనివల్ల speedy implementation of defense reforms కూడా జరగడం జరుగుతుంది. So these are all the data which are available and PDF is provided in the link. You press it, get the data, కొంచెం అనాలిసిస్ చేసుకోండి, కొంచెం ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ క్వశ్చన్స్లో మీరే క్రియేట్ చేసుకుంటే that is how you make your journey very interesting for UPSC. So that's all for today. ఈరోజు కరెంట్ అఫైర్స్ మేజర్ టాపిక్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. సో మేజర్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హౌ అ ప్రిలిమ్స్ ఆర్ అ మెయిన్స్ క్వశ్చన్ విల్ కమ్, అది మనం ఫోకస్ పెట్టుకోవాలి. ఆల్ ద టాపిక్స్కి పీడిఎఫ్స్ కింద ఉన్నాయి. ప్లీజ్ విజిట్ అండ్ డూ రివిజన్ ఆర్ఆర్ఆర్ చేయండి, విల్ బి సక్సెస్ఫుల్. సో Shamanth Padikunda signing off for today. Bye bye.